ఎగ్జామ్లు 3 నెలలు నా పేరు పాండురంగ్. నేను ఏబీపీ ఎస్ఎఫ్డి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎస్ఎఫ్డి కన్వీనర్. నేను సో మేము ఈ ధర్నా ఎందుకు చేయాల్సుకున్నామంటే యూనివర్సిటీ పీజీ కాలేజీలో మేము ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే నవంబర్ లో మాకు అకాడమిక్ స్టార్ట్ కావడం జరిగింది. మాకు దాదాపు సెమిస్టర్ కు మధ్యలో 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కాకపోతే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలల్లో మాకు అకాడమిక్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఆ 4 నెలల్లో మాకు ఎగ్జామ్స్ పెట్టేసి ఒక 2 నెలల ముందుగానే మాకు పరీక్షలు పెడుతున్నారు. మరి ఒక నెల రోజు నడిచిన ఫుడ్ మరి మేము ఒకే రోజు ఎలా తింటాం? మీరు ఒకసారి మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎకడమిక్ మాకు సరైన సిలబస్ కాలేదు. దాదాపు గతంలో చూసుకున్నట్టయితే మన ఎంఎస్సీ డేటా సైన్స్ స్టూడెంట్స్ 37 మందిలో 2 పాస్ కావడం జరిగింది, మిగతా అందరూ ఫెయిల్ కావడం జరిగింది. ఇది ఎందుకైందంటే సెమిస్టర్ కి మధ్యలో కేవలం 3 నెలల గ్యాప్ మాత్రమే ఇచ్చారు. సో ఇలాంటివి జరగడం వల్లనే దాదాపు విద్యార్థులందరూ ఫెయిల్ కావడం జరుగుతుంది. మరి 6 నెలల గడువు ఇస్తే 6 నెలలు ఒక విద్యార్థి 6 నెలలు చదివితే ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అస్సలు కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లనన్నా చేసి ఈ స్టూడెంట్స్ ని పంపించాలి, తొందరగా ఎకడమిక్ కంప్లీట్ చేయాలి అనే ఆలోచనతోటి తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఈ ధోరణి సరికాదు. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి విద్యార్థులకు బాధ్యతగా నిలిచి మా విద్యార్థుల తరఫున మీరు కూడా పబ్లిక్ కూడా మా తరఫున పోరాటం చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు. మరి మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇప్పుడు దాదాపు చాలా మంది ఫెయిల్ కావడం జరిగింది. ఎందుకు అవుతున్నారంటే ఎకడమిక్ సరిగా జరగడం లేదు. ఇది ఇంతే.